9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వై సాయి ప్రసాద్ రెడ్డి ఈరోజు ఆదోని పట్టణంలో దండుగేరి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే దండుగిరి కాలనీలో కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వారు మీ కాలనీలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఏమైనా అభివృద్ధి చేశామంటే మున్సిపాలిటీ తరపున మా నిధుల నుంచి మాత్రమే సీసీ రోడ్లు, డ్రైనేజీలు అన్ని కూడా చేశామని తెలిపారు. జన్మభూమి కమిటీల పేరు చెప్పి ప్రజలను దోచుకుంటున్నారని, అలాంటి పాలకులకు స్వస్తి పలకాలని, తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరూ అభివృద్ధి చెందలేదని, వారి కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రతి కార్యకర్త ప్రజల్లో వెళ్లి ప్రతి ఒక్కరికి మన పార్టీ గురించి, నవరత్నాల గురించి వివరించి రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంఐఎం పార్టీకి చెందిన జేఎస్ తబ్రేజ్, జమీర్, ముస్తాక్, రుస్తుం, హారూన్ సుమారు 20 కుటుంబాలు సాయి ప్రసాద్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మధుసూదన్, హబీబ్, ఖాదర్, ఎల్లప్ప, మారెమ్మ, గోవిందరాజు, నాగరాజు, తిమ్మక్క, బాలరాజు, జాన్ పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే హాస్టల్ ఫీజు కూడా కట్టే పరిస్థితుల్లో పేదలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా హాస్టల్ ఫీజు కట్టించి చదివించాలని చెప్పేసి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు. అదే కాకుండా ప్రతి వారికి ఇల్లమ్మ, ఎవరైనా కానీ ఎక్కడైనా స్థలం ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఆ ఇల్లు డబ్బులు కట్టే పని లేదు, వాపసు కట్టే పనే లేదు. మీరు అదంతా కూడా పేదలకే ఉచితంగా ఇచ్చే కలిసి మీ అందరు కోరుతా ఉన్నారు. ఏదో ఆశామాషిగా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి, ఏదో ఎలక్షన్ కోసం చెప్పేవి కాదమ్మా. ఇవన్నీ కూడా ప్రతి విషయంలో నేను ఉంటా. భరోసా నేను ఇక్కడ ఏదున్నా జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నా భరోసాగా మీకు ఏదేదైతే ఈరోజు చెప్పినానో అవన్నీ అందించే బాధ్యత అర్హులైన వాళ్ళకి. పెన్షన్లు కానీ అర్హులు ఇస్తాం. ఈరోజు ఒకటి ఇచ్చేస్తా ఉన్నారు, ఇంకొక వాళ్ళు బాధపడతా ఉన్నారు, మాకు పెన్షన్ లేదు, తినేకి ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పేసి. ఇల్లు విషయంలో కానీ, ఆరోగ్యపరంగా వైద్య విషయంలో కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కానీ, తర్వాత అమ్మఒడి విషయంలో కానీ, తర్వాత 40 ఏళ్ళ వయసున్న మహిళల విషయంలో వేసే పరిస్థితి లేదు. ప్రేమగా వస్తా ఉన్నారు వాళ్ళు పొద్దు నుంచి. ఈరోజు నేను 8కి వస్తా చెప్తే దాదాపుగా 1 గంటలు అవుతా ఉంది. ఇంతవరకు కూడా వాళ్ళు వెయిట్ చేసి మన కోసం ఉన్నారంటే వాళ్ళు ఉన్న పట్టుదల చూసాం, ఒక ఓపిక చూసాం. ఇవన్నీ కూడా మాకు బాగా నచ్చింది కాబట్టి మేము కూడా వాళ్ళు పార్టీలో కావాల్సిన బాగా తోడుగా ఉంటాం, పని చేస్తాం. रुस्तुम साहब मापाशा వైఎస్ఆర్ में शामिल हो रहे हैं. नाम बोल यूसुफ भाई, यूसुफ साहब, अहमद बादशाह, వైఎస్ఆర్ पेट्रोल डाल रहे हैं एमएलए साहब. अयूब भाई, फैन को देना कोई वोट फैन को. मंसूर बादशाह, दादा खलंदर, एमआईएम बच्चों को जितने भी आज हमारे वाईएस राजशेखर रेड्डी के पार्टी में आ रहे हैं, बहुत खुशी की बात है. उनको मुबारकबाद देता हूं मैं. आज हम वाईएसआर पार्टी को मदद कर रहे हैं. हम एमआईएम पार्टी में थे, अभी साहब वाईएसआर को सपोर्ट नहीं करते. वाईएसआर में मिलती है हमें. वाह 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 सीएम 9 बजे से हमें रेड्डी साहब इंतजार कर ठहरे थे. आज हम लोग बहुत खुशी है, हमें वाईएसआर में मिलना बोले. क्या बात है. अहमद भाई, मंसूर भाई, अयूब भाई, यूसुफ भाई, యూసుఫ్ సాబ్ అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఎంఐఎం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంఐఎం పార్టీ కూడా మాకు మద్దతు తెలుపుతాం.
ఇంకా మద్దతు తెలిపే విషయం ఏముంది, డైరెక్ట్ పార్టీలో చేస్తామని చెప్పేసి భాష అరుణ్ భాష అందరూ కూడా వర్గం అంతా కూడా ఈరోజు పార్టీలో చేరాడు. నిన్న మన ఇస్మాయిల్ భాయ్ కూడా చేరాడు, కౌన్సిలర్ వైఎస్ఆర్ పార్టీలో చేరాడు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నమ్మకం, ఆ నమ్మకంతో ఈరోజు పార్టీలో చేరారు. కాబట్టి ఇంకా ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఎంఐఎంని ఏ విధంగా పోరాటాలు చేసినారు ప్రజల కోసం, మన దగ్గర కూడా అదే పోరాటం చేస్తారు. తప్పేం అందరూ కూడా సహాయం చేస్తాం. 10 మందికి మీ ద్వారా మా ద్వారా పనిచేసి మన పార్టీ ప్రశ్నిస్తామని చెప్పేసి ఈరోజు మాకు వైఎస్ఆర్ కుటుంబంలో చేరినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా నేను ఉన్నంత వరకు వీళ్ళంతా కూడా వాళ్ళ ద్వారా పనులు చేస్తూ సహకరిస్తానని చెప్పేసి పార్టీ దగ్గర రావడం కూడా అది కూడా ఎందుకంటే రాత్రి అభిప్తో మాట్లాడారు. అంతా కూడా మాట్లాడి పార్టీలో కూడా చేరారు. వాళ్ళ మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు పార్టీలోకి ఎంఐఎం పార్టీకి సంబంధించిన వస్తామంటా ఉన్నారు. రేపు అది అప్పుడు కూడా పెట్టారు. बच्चे स्कूल को गए तो 15,000 आते हैं।